చేతిలో అప్పట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి వెళ్ళారంటే కన్ఫర్మ్గా వర్క్. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరైనా వర్క్. నాకు నిజంగా ఐడియా లేకుండా, ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తాను. సో ఈ సీజన్ ఏదైనా జరగవచ్చు అనే మైండ్ సెట్లోనే ఉంటాయి నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒక నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అర్థం కాకపోవచ్చు, నాకు వెళ్ళి చూశాడు. నేను నాకు హ్యాపీ అండి. లవ్ స్టోరీ రియల్ గా అనిపించింది. మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం లేదు, అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం, స్టార్ మాల్ కుక్విక్ జాగ్రత్త అని ఒక షో చేసాం. సో ఆ బాండ్ మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ప్రతింగ్ చేయాలి, అంతకుమించి చేయండి. డెమాన్ పవన్ మాట్లాడుతూ చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అనుకుంటే కదా స్ట్రెస్ రిలీఫ్ నాకు. సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్న రీసెంట్గా బయటకు వచ్చిన మీరేమంటారు? నేను కూడా అదే అన్న, ఆ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమోన్లో ఫండ్ కానీ అవన్నీ చూసినప్పుడు అదే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను కొంచెం టైం మీతో స్పెండ్ చేసేవాడిని, జనాల్ని కొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు, అందరూ కలిసి అని కూడా అనుకున్నాను. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమోన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను అయితే షూట్ కూడా చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి వీక్ వాళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, అవి వచ్చిన కామనర్స్ అందరూ కొంచెం మంచిగా ఉండేవాళ్ళు, అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవ పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చింది. మిమ్మల్ని 4th ప్లేస్లో పెట్టాలి కరెక్ట్ అంటారా? అంటే మీరు విన్నర్ అవుతారని చాలా మంది అనుకున్నారు. టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటాను. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియదు. ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైట్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామనే అనుకుంటాం. బట్ అది ప్రాసెస్ తప్పదు. 4th ప్లేస్లో ఒకరు రావాలి, 3rd ప్లేస్లో ఒకరు రావాలి, 5th ప్లేస్లో ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి తప్పని ప్రాసెస్. మమ్మీ గారు ఏం చేయాలి స్టేజ్ మీద? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అంటే మీరు అనుకోవచ్చు బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు చెప్తాను మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యాను. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది, అది కూడా బయటకు వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకూడదు. సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదు. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఎమ్మో అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను అంటాం, అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ఫ్రీగా ఉన్న వ్యక్తి హౌస్లో. గట్టిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడ్లో కూర్చుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడ్లో ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొద్దికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వాళ్ళు కూడా జరిగాయి. కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వర్కే మమ్మ వదిలేసారు. తను కూడా అదే నాకు తెలుసు, చాలా మెచ్యూర్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదు. నాకు సంజన గారి హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది. బ్రో వెనక్కి చూసుకో తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు. వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవడానికి ఏం చేయాలి,
గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్ట్రగుల్ చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు అమ్మాయ అని నడువాలు చేసి మనం టాప్ 5కి వచ్చేసాగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజు స్కిప్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ మోహిని గారు చేసిన కామెంట్స్ కరెక్ట్ నిజమైనట్లేదా? కమెడియన్ కప్పివ్వాలంటారా? అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు పట్టరా అనేది అంటే ఇమాన్యుయల్ లోపల ఈ బిగ్ బాస్ 6 అంటూ ఇమాన్యుయల్ లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అంటే లేదు అనే ఇంకోటి ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్నీ చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు, ఈవెన్ థర్డ్ ప్లేస్లో కూడా లేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతారు. ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? ఆ వీడియోలతో బట్ అడిగి అలానే కాదు. నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డెన్ స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాధపడలేదు, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమ్ ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టుకుంటే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరే మళ్ళీ మీరే ఎంటర్టైన్ చేయలేదు, బయట అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారా, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరిలో మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తారని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటుంటే అసలు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టించేది ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవడం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలదు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్నాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇవి చాలు నాకు అనిపించేది, అంటే నాకు అనిపించేది. అంటే లో అయిందని నేను చెప్పనండి. వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కావనివ్వండి, రాంగులు కూర్చున్న టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి, మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒక్కొక్కరితోనే ఉన్నాం అలా అంటారంటే. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందో ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే, మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాస్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, నేను నేర్చుకుంటాను. సార్ తనుజ మీరు బాండింగ్ అంటే ఏడ్చారు కదా, ఫ్రెండ్షిప్ గురించి బాగా ఏడ్చారు కదా, మీ ఇద్దరు బాండింగ్ ఏమంటారు? తనుజ నాకు బాగుంటుంది, అదే చెప్తానే కదండి, నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేవి. మాకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగింది. బట్ లాస్ట్కి ఫైనల్గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సార్ట్ అవుట్ చేసుకున్నాం, లాస్ట్ వరకు కలిసే ఉన్నాం.
అన్న ఇటువెళ్ళ ఇట్లాంటి వెళ్ళ did not do well. ఓటరేకి మీటింగ్ తెలుసుకున్నారా వచ్చాక తెలుసుకున్నాను చెప్పండి ఒకసారి. ఓటరే అంటే ఏంది, ఓటరే అంటే ఏంటి? అన్న తెలుసుకున్నాను లేదా ఎందుకంటే నీకు గారు మీ బయట మంచి అంటే తను కూడా క్రికెట్ చేసి జబర్దస్త్ అవన్నీ చేసి బట్ లోపలికి ఇద్దరు మార్నింగ్ అంత కనిపించలేదు. బాండ్ అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది. వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్లో కానీ కూర్చుంటాం, నాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్లో వాళ్ళు ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంటుంది. ఇది నాది ఎక్కడ నేను తను నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కాదు, తను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడు కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. సో అది మంచిగా బర్నీ గారి కుటుంబం గురించి ఏం చెప్తారు? బర్నీ గారి కుటుంబం గురించి మంచిగా ఉంది కదా. మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా, నాన్న బాగుంది కానీ కూతురు ఎంజాయ్ చేశారు కదా. మరి నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల, అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని, మీరు మంచిగా నవ్వుకునేవాడిని. అమ్మ హాయ్. నేను చచ్చేదాన్ని సంజన గారు ఉన్నాను మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, గేమ్ కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ కొడుకు సొంత కొడుకు అలాగే నేను ఎంత ముద్దుగా అయితే చూసుకుంటాడో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఎంత పెద్దగా అయినా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవుతుంది. ఏంటి తోడు వచ్చినాడు అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎడగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా అవును నామినేట్ కూడా చేయలేదు. సో అంతే అది కావాలండి. పాపం తనకి తెలుగు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అర్థమయ్యేలా చెప్తాను చేస్తే ఏమనుకునేదంటే నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు అమ్మా ఇది కాదు, ఇలా వాళ్ళు అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసుంటుగా చెప్పింది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానీ అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ బట్ తనకు తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ యూజ్ అవ్వడం అలా చేసేది తప్ప ఆయన అంతకంటే క్లబ్జీ అట్లనే అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీక్. సో మాకు అర్థమైపోయింది ఓకే మేము ఎప్పుడు అక్కడ సెలబ్రిటీ వర్సెస్ కామర్స్ లా చూడలేదు. కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్నిపరీక్ష నుంచి గేమ్లో ఉండొచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకున్నారు, వీళ్ళు కామర్స్ అలా చూస్తున్నారు అలా అనుకున్నారు. కోల్పోయి వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కళ్యాణ్ పడాల సక్సెస్ మీరు ఎలా చూస్తారు? కామన్ మ్యాన్ నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను కామన్ మ్యాన్, మీ అందరికి తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, జీరో కూడా స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ అండి, నేను కూడా కలిసాము మేము ఇద్దరు. నాకైతే వాడికి వెళ్ళడం నాకు చాలా సీజన్ మొత్తం తనుజ మీకే అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. మాస్టర్ మ్యాన్ గారు తెలుసు ఎలిమినేషన్ అండి. ఓకే నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి, హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏమన్నా నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది ఆ గేమ్స్లో, అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ సార్. మీ మమ్మీ గారు హ్యాపీగా ఉన్నారు.
సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఆ. మీ మమ్మీ గారు 4th పొజిషన్ లో చూసినప్పుడు ఫోన్ పక్కకు తీసుకో. మీరు తర్వాత ఫీల్ హ్యాపీగా ఉన్నారా ఎలా ఫీల్ అయ్యారు మొబైల్ డౌన్ చేయి కొద్దిగా. తర్వాత నేను చెప్పాను మా మమ్మీ ఏడ్ చేశాను నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నాను చెప్పాను. తను హ్యాపీ ఉన్నాడు, ఊరేళ్ళ పేరు హ్యాపీగా ఉన్నాడు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నాడు. దువ్వెలా మాది మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అని పిలుచుకొని చాలా మంచి పర్సన్. నేనైతే పర్సన్ నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే, సిచ్యువేషన్సే మనం బ్యాడ్గా కోఆర్డినేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, అమ్మ ఇక్కడ ఉన్న అందరూ ఎంత మంచిగా ఉన్నారు అని. సో మంచి పర్సన్. ఫస్ట్ టైం గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి. గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మీకు మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడాం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందు వచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ క్రియేట్ చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళు దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి ఆ టైంకి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే జరిగిందండి. జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను నార్మల్ జిల్లా పరిషత్ మంచిగా వర్కౌట్ అయింది, మంచిగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు. ప్రపంచమా? 1 1 1 2 2 2 అన్ని ర్యాంకులు మావే ఈ మాన్యుల్ ప్రపంచం. థ్యాంక్ యూ. సుమన్ సిద్ధన్న ల్యాబ్లో ఏం లేదండి, బేసిక్ ఆయన పాపం చాలా జెన్యూన్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేది ఏమన్నది అన్న, వాళ్ళే లెగిస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అప్ప, ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసింది. వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, ఏమేమంటారో మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో బయటికి ఏది ఎలా కోఆపరేట్ అయిందని మాకు ఉనికిపోతూ ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్స్ మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో. మేబీ అమ్మో నాకు సరే ఎలా అన్నాడని గేమ్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళేమో. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పులు కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది, నాకు మంచిగా అనిపించింది. నాకైతే చాలా ఓకే. అంతేగా రైట్ సిద్ధార్థ్ గారు. యా